మనవడి బారసాల ఫంక్షన్ కు వచ్చి తిరిగి ఇంటికెళ్లేందుకు బస్టాండ్కి వెళ్లిన ఓ మహిళను ఆర్టీసీ బస్సు చిదివేసింది. ప్లాట్ఫామ్ పై నిలబడిన ఆమెపైకి ఒక్కసారిగా బస్సు దూసుకురావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన విశాఖపట్నంలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ లో సోమవారం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన గేదెల ముత్యాలమ్మ తన మనవడి బారసాల వేడుకలో పాల్గొనేందుకు గాజువాక గోపాల్రెడ్డి నగర్లో ఉన్న పెద్ద కూతురి ఇంటికొచ్చింది. బారసాల వేడుక ముగించుకుని చిన్న కూతుర్ని బొబ్బిలి బస్ ఎక్కించి తాను ఎస్కోట బస్ ఎక్కడానికి ద్వారకా కాంప్లెక్స్ కెళ్లింది. చిన్న కూతుర్ని బస్ ఎక్కించిన తర్వాత ఎస్కోట బస్ ఎక్కేందుకు ప్లాట్ఫామ్ లో నిలబడిన సమయంలో శ్రీకాకుళం డిపోకి చెందిన పలాస బస్ ప్లాట్ఫామ్ వద్దకొచ్చింది. అయితే బస్సు ప్లాట్ఫామ్ ముందు ఆగకుండా మీదికి దూసుకొచ్చేసింది. దీంతో బస్ కి కాంప్లెక్స్ పిల్లర్ కి మధ్య నలిగి ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ప్లాట్ఫామ్ దగ్గర ఆగకుండా ముందుకు దూసుకెళ్లిందని డ్రైవర్ చంద్రారావు చెప్తున్నాడు. అయితే బస్సు ఫిట్నెస్ బాగానే ఉందని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెప్పడం గమనార్హం. డ్రైవర్ కి ఆల్కహాల్ టెస్ట్ చేశామని, అతడు మద్యం సేవించి లేదని ఆర్ఎం స్పష్టం చేశారు. డ్రైవర్ చంద్రరావుకి 10 ఏళ్ల అనుభవం ఉందని, ఇతను ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ కాదని ప్రైవేట్ బేస్ లో హైర్ చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని రౌండ్లు వేశారు సార్ ఈరోజు? ఎన్ని ట్రిప్పులు? 2 రౌండా? ఎన్ని గంటలకి జరిగింది? 5:40గా? ఎప్పుడు ముందు అంతకు ముందు వచ్చింది అట్లా ట్రబుల్? 4:50 జరిగిందా? బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల జరిగిందా?